మాయ అయితే తన రూమ్‌లో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసిన మాయ అయితే, "ఏంటి రాజు అక్కడే నించునిపోయావు? లోపలికి రా" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కోపంగా మాయనైతే చూస్తూ ఉంటాడు. "పరాయి ఆడదాని రూమ్‌లోనికి రావడానికి నాకు సంస్కారం ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ అయితే, "పిల్లవాడు ఉన్నాడు కదా! మనిద్దరం ఇప్పుడు ఒకటే" అని చెప్పేసైతే చిత్రంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "నువ్వు మాయావి కాదు కదా! చిత్రావి కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రాజు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజైతే తన దగ్గరగా వచ్చి, "నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు మొత్తం తెలిసిపోయింది. నీకు డబ్బు కావాలంటే నేను ఇచ్చి ఉండేవాడిని. కానీ నా కుటుంబాన్నే చెల్లాచెదురు చేసేసావు నువ్వు. నేను ఏం చెయ్యాలి నిన్ను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "హేయ్! నువ్వు గాని తెల్లారేలోపు ఇంట్లో గాని కనిపించావో ఏం చేస్తానో నాకే తెలియదు. నా కుటుంబాన్ని ఇంత బాధపెట్టిన నిన్ను వదలను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, రాజుకి ఈ విషయం ఎలా తెలిసిందని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే, "నేను మాయాని కాదని రుజువు చేయడానికి నీకు ఎటువంటి ఆధారాలు కూడా లేవు రాజు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "లేవా? నీ తండ్రి ఎవరో నాకు తెలుసు. నీ తండ్రి పేరు గణపతి. ఆడు కూడా పెద్ద ఫ్రాడ్. అందుకే మీ ఇద్దరూ కలిసి ఈ నాటకాలు అన్నీ ఇక్కడ ఆడుతున్నారు. మీరు ఈ నాటకాలు ఇంకా ఆపేసి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే చాలా మంచిది. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. తెల్లవారేలోపు నువ్వు వెళ్ళిపోవాలని" చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.